మేడం వీళ్ళు చేసే ప్రాంక్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో బేసిక్గా హస్బెండ్కి వేరే అఫైర్ ఉంది, లేకపోతే ఇంట్లో సిచ్యువేషన్స్ అన్నీ కూడా వీడియోస్ చేసి పెట్టడం, ఈ ఇంపాక్ట్ కూడా ఉండొచ్చు అంటారా? 100% నేను వాళ్ళ వీడియోస్ చూస్తుంటే అండ్ అమ్మాయి అంటే ఇంకా మనం పల్లెటూరు వాతావరణంలోనే చూస్తున్నాము. అంటే వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. మనం ఎంత అమ్మాయి సక్సెస్కి గ్రోత్కి ప్రియాంక చోప్రా ఫొటోస్ నిక్ జోనస్ తీస్తున్నాడు అంటే మనం అక్కడ లేము. మనం ఇంకా మన ఇండియాలో పల్లెటూరులో ఉన్నాం. అబ్బాయికి ఎప్పుడు అమ్మాయి తగ్గుండాలి, ఒగ్గుండాలి, శాస్త్రోక్తంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, నోరేసుకొని పడకూడదు, నన్ను కొంచెం తొక్కకూడదు అనే ఒక మెంటల్గా ఇది ఉంటుంది, లోపల ఉంటుంది. నేను చూసిన ప్రతి వీడియోలోనూ అమ్మాయి కొంచెం డామినేట్ చేస్తుంది అండ్ అబ్బాయి కూడా ఆ వద్దన్న ఒక రకమైన ఇన్సెక్యూరిటీ, జెలసీ ఫ్యాక్టర్ అండ్ కొంచెం అమ్మాయికి గర్వం కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం పెరగడం, ఇది డెఫినెట్గా కారణాలు అయి ఉండొచ్చు. అండ్ ఇంకోటి వాళ్ళ మదర్, ఈ అబ్బాయి వాళ్ళ మదర్ కూడా చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, వాయిస్లు కూడా విన్నాం, చాలా దుర్భాషలు ఆడటం, అంటే ప్రేమ సంగతి దేవుడు ఎరుగు, చాలా థ్రెటనింగ్గా మాట్లాడటం. అండ్ ఈ అమ్మాయి కూడా దాన్ని ఓర్చుకోకుండా నువ్వు మా ఇంట్లో ఉంటూ ఉంటుంది కదా, ఆ పర్స్పెక్టివ్లో కూడా అతను ప్రీ ప్లాన్డ్గా చాలా క్లారిటీతో, ఎఫిషియన్సీతో, ఎబిలిటీతో కత్తిని చంపాల్సిన అంటే ఎక్కడ చంపాలి అనే ఒక స్పేస్ ఆఫ్ ద బాడీని, టైంని, ఫ్యూచర్లో మళ్ళీ అతని మీద తిరగబడకుండా అమ్మాయి ఎనర్జీని డెఫినెట్గా తగ్గించాడనే చెప్పాలి. ఫ్యాక్ట్స్ అలానే ఉన్నాయి.